జగన్ హయాంలో నాడు నేడు తీసుకొచ్చారు. ఆ నాడు నేడు కిందన కొన్ని పనులు జరిగినాయి. ప్రభుత్వ పాఠశాలలు చాలా వరకు బాగుపడ్డాయి. ఇంకా బాగుపడాల్సినవి చాలా ఉన్నాయి. వాటికి ఉపాధి హామీ పథకం నిధులు అటుక డైవర్ట్ చేశారు, పంచాయతీరాజ్ నిధులు అటుక డైవర్ట్ చేశారు, కొంత అప్పులు తీసుకొచ్చారు. అప్పుడు ఇంకేముంది, అప్పులు చేసి నాశనం చేసేస్తున్నారని రాశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అదే పథకాన్ని, నాడు నేడు పథకాన్ని మనబడి మన భవిష్యత్తు అని పేరు మార్చారు. అంతవరకే. దానికి 5,000 కోట్ల రూపాయలు అప్పుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు దానికోసం బడుల్లో సౌకర్యాల కల్పనకు నిధుల కోసం విద్యాశాఖ సామాజిక బాండ్ల జారీతో నిధుల సమీకరణకి రెడీ అవుతోందట. ఏక అసోసియేట్ సంస్థ ప్రతినిధితో దీని మీద చర్చించారట. సామాజిక బాండ్ల జారీ మీద చర్చిస్తూనే మరోపక్క నాబార్డు, కేంద్ర, ప్రపంచ బ్యాంక్ నుంచి నిధుల సేకరణ మీద కూడా అధికారులు ఆలోచిస్తున్నారట. నాబార్డు నుంచి వైసీపీ టైంలో 3,300 కోట్లు తీసుకుని వీటిని ఇతర పనులకు మళ్లించారట. ఇందులో 1,000 కోట్ల వరకు నిధులు ఉన్నాయట. కేంద్రం నుంచి ప్రత్యేక సాయం కింద 700 కోట్లు, ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే సాల్ట్ కింద ఇస్తున్న రుణంతో 2 నెలల నిధులు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో బడులు, ప్రహరీలను ఉపాధి హామీ పథకం కింద కట్టే అవకాశం ఉంది. ఇలా నిధుల సేకరణ మీద అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్నీ పెండింగే, అన్ని బకాయిలే అప్పట్లో ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఒక విషయం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్పే తీసుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పెడుతున్నారు. అప్పుడు అప్పు తీసుకున్నారు, ప్లస్ కేంద్ర ప్రభుత్వ నిధులతోనూ చేశారు. కొన్ని వేల స్కూళ్ళు బాగుపడ్డాయి, ఇప్పుడు కొన్ని వేల స్కూళ్ళు బాగు చేస్తున్నారు. ఇప్పుడు బాగు చేస్తున్నారని రాయడం అనేసి అప్పుడు బాగు చేయలేదు, ఇప్పుడు అప్పు తీసుకోవడం రైట్, అప్పుడు అప్పు తీసుకోవడం తప్పు. ఇది ప్రస్తుతం మనకు నడుస్తున్న వార్తల యొక్క విచిత్ర వక్ర రూపం.